తుకారాం ముండే ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, మహారాష్ట్రకి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కి ఈయన కమిషనర్. ఈ రెస్టారెంట్స్ కానీ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఏదైనా తప్పు చేయాలంటే మాత్రం ఈయన పేరు ఒకసారి తలుచుకొని తప్పు చేయాలి. ఎందుకు? ఈయన మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా చాలా కూల్గా డీల్ చేస్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం ఐఏఎస్ అయ్యుండి ఐపీఎస్ లాగా విడుచుకోబడుతున్నాడు. మనం సినిమాలో సింగం చూస్తుంటాం సరే, ఈయనకు అదే ముద్దు పేరు కూడా ఐఏఎస్ సింగం ఈయన పేరు, ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అలా విడుచుకుపడి వాళ్ళ మీద చీల్చి చెండాడుతుంటాడు అనమాట. సో అందుకని ఏదైనా మహారాష్ట్రలో ఇలా ఫుడ్కి సంబంధించి అడల్టరేటెడ్ కానీ ఎక్స్పైర్డ్ ఫుడ్స్ కానీ ఏదైనా జనాలకి పెట్టి తప్పుగా చేస్తుంటే మాత్రం ఈయన తాట తీస్తున్నాడు. మరి ఈయన ఇంత కష్టపడి జనాల కోసం ఇంత ఆలోచిస్తుంటే కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో అదేదో చాక్లెట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎక్స్పైరీ అయిపోయిన చాక్లెట్స్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తే జనాలు అక్కడి నుంచి ఆ డస్ట్బిన్ నుంచి ఏరుకొని దాన్ని చెన్నాలంగా మూటలు కట్టుకొని తీసుకుపోతున్నారు. మన సేఫ్టీ కోసం ఒక ఆఫీసర్ తన ప్రాణాన్ని మీద పెట్టుకొని మరి పని చేస్తుంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అట్లీస్ట్ మనము ఆయనకి సహాయం చేయకపోయినా అట్లీస్ట్ మనం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి కదా. కాదే, కాన్పూర్లో చదువుకోని వాళ్ళు ఓకే, చదువుకున్న వాళ్ళు కూడా బండ్లు ఆపేసి అక్కడ ఉన్న ఆ ఎక్స్పైర్ అయిపోయిన చాక్లెట్ పెట్టెల్ని తీసుకొని పరిగెడుతున్నారు. ఎంత చండాలంగా ఉంది చూడడానికి. వాడే వద్దనుకొని పడేసిన ఒక ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని ఒక్కొక్కరు డబ్బాలు పట్టుకొని పోతున్నారు. మరి ఇలాంటి ఆఫీసర్కి మనం ఏం వాల్యూ ఇస్తున్నాం అసలు? ఇలా సిన్సియర్గా ఉండే ఆఫీసర్కి మరి ఎందుకు కాదా మనకి అడ్డమైన గడ్డంతా వాళ్ళు ఆయిల్స్ ఇవన్నీ పెట్టి మనకు ఇచ్చేది? ఎలాగో తినేసేస్తారు, ఒకవేళ బయటపడేసిన దాన్ని ఏరుకొని తినేసేస్తారు కాబట్టి ఎలాగో సావండి, మాకు డబ్బులు ఇచ్చి సావండి అని చెప్పేసి ఈ రెస్టారెంట్ వాళ్ళు ఇలా దిక్కుమాలిన ఫుడ్ జనాలకి అంటగడుతున్నారు. దిస్ ఇస్ మైండ్ సెట్ అండి. ఇది మైండ్ సెట్ ఇలా ఉంది, ఏడ్స్ వచ్చింది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఉంటా.